హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సీకే. సో మనం ఇక సండే ఎపిసోడ్ రివ్యూకి అయితే వెళ్దాం. సో కొంచెం లేట్ అయితే అయింది, వేరే ఫంక్షన్కి వెళ్ళాల్సి వచ్చింది, అందుకని లేట్ అయింది ఈరోజు. సో ఇక మనం అందుకే ఈరోజు చేస్తాం. ఇక మనం లేట్ చేయకుండా రివ్యూలోకి వెళ్తే ఫస్ట్ స్టార్టింగే మన సోనియా భజన్ చేస్తాం, నాగార్జున. అదేంటంటే ఆమె పాట పాడమంటాడు, ఆమె యొక్క ట్యాగ్ వేసుకుంటారు వైఎస్ అని. సో యష్మీర్ అని ఏదో సంథింగ్ పాట పాడమని ఏదో చెప్తుంటాడు. సో ఈ భయం ఎందుకు నాగార్జున అని అనుకున్నాను. సో దాని తర్వాత వెంటనే క్లాన్స్ చాయిస్ ఉంది కదా, వాళ్ళు డివైడ్ చేయాలి 2 క్లాన్స్. సో ఆ క్లాన్స్ డివైడింగ్ ప్లస్ వాటి నేమ్స్, వీటన్నిటి గురించి ఇప్పుడు జరగదు అనమాట. ఇక్కడ క్లాన్స్ ఎలక్ట్ చేసుకోవడంలో ఇంతకుముందు అయితే చీఫ్స్ ఛాన్స్ ఇచ్చారు, బట్ ఇప్పుడు టీమ్మేట్స్కే ఛాన్స్ ఇచ్చారు. అంటే అదర్ కంటెస్టెంట్స్ ఉంటారు కదా, రిమైనింగ్ కంటెస్టెంట్స్, వాళ్ళకే ఛాన్స్ ఇచ్చాడు ఏ క్లాన్లోకి ఎవరు వెళ్ళాలనేది. ఇక మనం మొదటగా చూస్తే విష్ణుప్రియ అయితే ఒక ఆట ఆడుకున్నాడు నాగార్జున. విష్ణుప్రియ ఎందుకో ప్రతిదానికి సిగ్గుపడిపోతుంది. యాక్చువల్ చెప్పాలంటే తను చాలా ఇన్నోసెంట్, అదైతే మనం చెప్పగలం. సో అది ఫస్ట్ విష్ణుప్రియ వచ్చి నేను ఎవరి దాంట్లోకి వెళ్ళాలో ఆలోచిస్తున్నాను, నాకైతే ఖచ్చితంగా ఆపోజిట్లో పృథ్వీ ఉండాలి, అది ఇదే షో చేసుకున్నాను. సో దాని తర్వాత సరేనమ్మా, నీకు ఆపోజిట్ పృథ్వీ ఉంటాడులే అని చెప్పి ఒక సోప్ వేసి నాగార్జున వదిలేస్తాను. సో అప్పుడేమవుతుంది, సరే నేను నిఖిల్ సైడ్ వెళ్తాను అని. ఎందుకు విష్ణుప్రియ నిఖిల్ సైడ్ వెళ్తావు అని చెప్పంటే, నిఖిల్ కొంచెం స్ట్రాంగ్ కంటెస్టెంట్, కొంచెం మంచిగా థింక్ చేస్తాడు, అది చెప్తాను. సో అది అనమాట. ఎందుకో ప్రతిదానికి ఏదైనా సిగ్గుపడిపోతుంది విష్ణుప్రియ. దాని తర్వాత వచ్చి నిఖిల్ బాగానే ఆడుతుంటాడు అని, నిఖిల్ కంటే అభయనవి ఒక్క పాయింట్లో నాకు తక్కువ అనిపిస్తాడు. ఆ పాయింటే బయాస్డ్గా ఉంటాడు ఒక పాయింట్లో. అది ఏంటి, ఎవరు బయాసు, అది స్ట్రెస్ చేశాడు. ఇంకెవరు ఉంటారు, సోనియానే కదా, అది స్ట్రెస్ చేసి ఆమె బయటికి తెప్పించారు. అది నాగార్జున పని. సో అందుకని నాగార్జున మొత్తానికి ఆ పేరు బయట తెప్పించాడు. సో అయిపోయింది. తర్వాత నిఖిల్ సైడ్కి వెళ్తాడు అనమాట విష్ణుప్రియ అయితే. దాని తర్వాత వచ్చి శేఖర్ భాష వచ్చి చాలా సింపుల్గా చెప్తున్నాడు శేఖర్ భాష. ఏంటి, అభి అయితే ఎక్కువ మాట్లాడతాడు, నిఖిల్ అయితే ఎక్కువ వింటాడు. అంటే శేఖర్ భాష వేసే జోక్స్కి కానీ ఇలా చెప్తున్నా కానీ వినాలి, బట్ అవతల మాట్లాడగలుగుతాం. సో అదే ఇక్కడ జరిగింది. అందుకే శేఖర్ భాష నిఖిల్ పక్క వెళ్తా అన్నాడు. ఓకే ఫైన్. దాని తర్వాత మణికంఠ వచ్చి నాకు అభయ్తో ఉండాలనుంది, అందరూ అంటున్నారు కదా అతనికి లిజనింగ్ స్కిల్స్ తక్కువ అని, చూస్తాను అది ఎంతవరకు కరెక్టో తప్పో అని చెప్పి చెప్తాడు. అలాగే నన్ను ఎలా హ్యాండిల్ చేస్తాడు, నన్ను ఎలా ఏగతాడు, ఇది మాత్రం కరెక్ట్. మణికంఠని ఏగాలంటే కొంచెం ఓపిక ఉండాలి. ఆ ఓపిక అనేది అభయ్కి ఉందో లేదో చూద్దాం. సో అందుకని మణికంఠ వచ్చి అభయ్ నవీన్ సైడ్ వెళ్తాడు. నెక్స్ట్ వచ్చి నబీల్ వచ్చి సింపుల్గా అభయ్ అన్న జెన్యూను, నాకు కూడా ఏదైనా కావాలంటే కూడా అభయ్ అన్న దగ్గరికి వెళ్ళి మాట్లాడతాను, కనుక్కుంటాను, దాని గురించి అని చెప్పాను. ఇదైతే ఫేక్ నా ఒపీనియన్. దాని తర్వాత సీత వస్తుంది, క్రాక్ సీత, నిఖిల్ సైడ్ అవుతుంది అనమాట. నిఖిల్ స్టార్టింగ్లో అంత నచ్చేవాడు కాదు, పాను తనలో మెచ్యూరిటీ, లైక్ గేమ్స్ ఆడటం కానీ, ఒకరిని ట్రీట్ చేయడం కానీ, హ్యాండిల్ చేయడం కానీ, ఇవన్నీ నిఖిల్లో పాను నచ్చుతున్నాయి అనమాట. అందుకని నేను నిఖిల్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నాను అని చెప్తుంది అనమాట. నెక్స్ట్ ఆదిత్య వచ్చి అభయనవి. నేను ఆల్రెడీ నిఖిల్ లీడర్షిప్లో వర్క్ చేశాను, సో నాకు అతని గురించి తెలుసు. అలాగే అభయ్ నవీన్
గురించి తెలుసుకోవాలి అని అనుకుంటున్నాను, అందుకే లీడర్షిప్ క్వాలిటీస్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి అబ్బాయి నవీన్ సైడ్ వెళ్తాడు అనమాట ఆదిత్య. నెక్స్ట్ వచ్చి ప్రేరణ. ప్రేరణ వచ్చి ఒక పాయింట్ చెప్తుంది, అందరు అమ్మాయిలంతా అటుపక్కే ఉన్నారు, సో అబ్బాయి నవీన్ అన్న సైడ్ ఎవరు లేరు, సో అందుకని గర్ల్ పవర్ కోసం నేను వెళ్తున్నాను అని చెప్పి చెప్తుంది అనమాట. ఇక్కడ ఇంకో పాయింట్ చెప్తుంది, నేను ఎలా అయితే ఆలోచిస్తానో అలాగే అబ్బాయి నవీన్ అన్న కూడా అలానే ఆలోచిస్తాడు, సో అందుకని నాకు అతనికి సింక్ అవుద్ది అని చెప్పి చెప్తాను అనమాట. సో దాని తర్వాత సోనియా వస్తుంది, ఒక సోల్ అనమాట. అసలు ఇది బిగ్గెస్ట్ బిగ్ బాస్ సీజన్ 8 హిస్టరీ చరిత్రలోనే ఒక జోక్ అంటే ఇదే. ఎవరు ఇంత మంచి జోక్ అయ్యా. నిఖిల్ సైడ్ వెళ్తాను, నా గైడెన్స్ నిఖిల్కి అవసరము అని చెప్పి నేను అంటాను అనమాట. నిఖిల్కి అయితే నేను ఒకటే వినిపిస్తున్నా, నువ్వు గాన సోనియా మాట గాన విని ఏదైనా చేసుకున్నావంటే నీ గురి నువ్వు దవ్వుకున్నట్టే. ఇప్పుడు నువ్వు ఒక మంచి పొజిషన్లో ఉన్నావు, నువ్వు ఇంచుమించు టాప్ 5 లిస్ట్లో ఉన్నావు. ఇప్పుడు ఏ మాట అంటే ఆడికాడికి ఢమాల్, నీ రేటింగ్ ఢమాలు, నువ్వు ఢమాలు, అంతా ఢమాలే, ఢమాల్ డిమిల్ అంటావు అన్నమాట. సో అలా అన్నమాట. నెక్స్ట్ వచ్చి పృథ్వీ వచ్చి ఖచ్చితంగా నిఖిల్ సైడే వెళ్తాడు, ఎందుకంటే అతను ఫ్రెండ్ కాబట్టి, చిన్నవాడు పెద్దవాడు. అయిపోయినాక సీన్స్ అయితే నెక్స్ట్ లాస్ట్కి యష్మి అండ్ నైనిక వీళ్ళిద్దరు మిగులుతారు. వీళ్ళిద్దరు మిగిలితే వాళ్ళ వచ్చి వీళ్ళే చూస్ చేసుకోవాలని చెప్తారనమాట. సో చెప్తే ఫస్ట్ అబ్బాయి నవీన్ వచ్చి నీకెవరు కావాలి వాళ్ళిద్దరు అంటే యష్మి కావాలంటాడు. యష్మి తర్వాత నైనిక, నిఖిల్కి నో ఆప్షన్, నైనిక నిఖిల్ సైడ్ అయిపోయింది. అంతే. ఇంకా ఇప్పుడు మనకి టీం అయితే డివైడ్ అయిపోయింది. నిఖిల్ సైడ్ వచ్చి విష్ణుప్రియ, శేఖర్ భాష, సీత, తర్వాత వచ్చి సోనియా, పృథ్వీ, నైనిక వీళ్ళనమాట. సో వీళ్ళు ఇక్కడ ముందుగానే తెలిసినట్టు నాగార్జునకి శేఖర్ భాష ఎత్తేస్తారని, అందుకని ఈ టీంలో 6 పెట్టాడు. అమ్మ బిగ్ బాస్ మంచి ప్లాన్ చేశాడు నిజంగానే అది. సో ఇంకా అబ్బాయి నవీన్ సైడ్ వచ్చి మణికంఠ అండ్ నబీల్ అండ్ ఆదిత్య, నెక్స్ట్ ప్రేరణ, నెక్స్ట్ యష్మి, అంతే. ఈ 5 మెంబర్స్, యష్మి గౌడ, ఈ 5 మెంబర్స్ అంటే టీమ్ సైడ్ అయితే. ఇంకా నేమ్ సెలెక్ట్ చేసుకోమని ఒక సైడ్ అభి సైడ్ అయితే ప్రేరణకి ఛాన్స్ ఇస్తాడు, మన నిఖిల్ సైడ్ అయితే మన విష్ణుప్రియకి ఛాన్స్ ఇస్తాడు. విష్ణుప్రియ వచ్చి ఏం పేరు చెప్పాలి ఇంత సగం అయితే ఎట్లా అది ఇది అని చెప్పి శివశక్తి అంటారు అనమాట. శివశక్తి అంటే సూర్యశక్తి అంటే ఇంకా వీళ్ళుండి తర్వాత వచ్చి సూర్య అవుతులే శక్తి అని పెడుతున్నాం, శక్తి క్లాప్ పెడుతుంటే బాగుంటుంది అని చెప్పి చెప్తుంది. దాని తర్వాత వచ్చి ప్రేరణ వచ్చి టక్కన కాంతార క్లాప్. మీకు ఏ పేరు నచ్చిందో కామెంట్ చేయండి. కాంతార క్లాన్ పేరు నచ్చిందా లేకపోతే శక్తి క్లాన్ పేరు నచ్చిందా కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. ఇంకా అలాగే నెక్స్ట్ అయిపోయింది, క్లాన్స్ అయిపోయినవి. నెక్స్ట్ సేవింగ్స్ అనమాట. ఇక్కడ సేవింగ్స్ మాత్రం ఈరోజు మొత్తం బౌల్స్ లాగే పెట్టాడు. ఇక్కడ వచ్చి ఒక బాక్స్ ఇచ్చాడు, ఆ బాక్స్లో బాల్ వేయాలంట. ఆ బాల్ వేసిన తర్వాత అందరూ బాక్స్ ఓపెన్ చేస్తారు. ఎవరికైతే గ్రీన్ బాల్ వస్తుందో వాళ్ళు సేవ్, ఎవరికైతే రెడ్ బాల్ వస్తుందో వాళ్ళు అన్సేఫ్. సో ఇక్కడ తీస్తే విష్ణుప్రియ బాల్ గ్రీన్గా వస్తుంది, సో విష్ణుప్రియ సేఫ్. సో హ్యాపీగా ఫీల్ అవుతుంది. దాని తర్వాత వచ్చి ఇంకా గేమే కదా, గేమ్ ఆడతారు. గేమ్స్ గురించి మనం మాట్లాడడం స్కిప్. అతని మధ్యలో వచ్చి ఇంకొక సేవింగ్ అనమాట, అనదర్ సేవింగ్. ఆ సేవింగ్ అది వచ్చి ఒక చెంబు ఇస్తారు అనమాట. ఆ చెంబు ఇచ్చి చెంబులో కాయిన్స్ ఉంటాయంట. ఎవరికైతే సిల్వర్ కాయిన్ వస్తుందో వాళ్ళు అన్సేఫ్, ఎవరికైతే గోల్డ్ కాయిన్ వస్తుందో వాళ్ళు సేఫ్. పగలగొట్టిన తర్వాత ఎవరికి వస్తుంది,
మణికంఠకి గోల్డ్ కాయిన్ వస్తుంది పగలగొట్టిన తర్వాత. దాని తర్వాత అయిపోద్ది. సో ఇక్కడ ఒక పాయింట్ చెప్పుకోవాలి, సీత వాళ్ళ తన లవ్ ఫెయిల్యూర్ గురించి చెప్తుంది. సో లాస్ట్ ఇయర్ తన రిలేషన్లో ఉంది, అప్పటిదాకా 5 years రిలేషన్లో ఉంటే అప్పుడు నుండి పెళ్ళి ఈ తీరా సీత ఇంట్లో మాట్లాడే లోపల అది బ్రేకప్ అయిపోయింది. సో తనని కాంటాక్ట్ అవ్వడానికి చాలా ట్రై చేస్తుందంట, కానీ కాంటాక్ట్ అవ్వలేకపోయింది. తర్వాత ఫ్యూచర్లో తన గురించి తెలుసుకుంటే ఒక 1 year నుంచి తనని ఫ్లడ్ చేస్తాడు, అంటే ఫ్రాడ్ చేస్తాడు అనమాట. సో అంటే తను వదిలించుకోవాలని. సో ఇదైతే కొంచెం బాధాకరంగా అనిపించింది. కానీ బట్ ఎనీవే తను మళ్ళీ బ్యాక్ అయ్యి మంచి స్టేజ్లో ఉంది. తన ఫ్రెండ్స్ కానీ తన సినిమాస్ చేసుకోవడం కానీ అంతా తను మళ్ళీ బ్యాక్ వచ్చింది. సో అదైతే హ్యాపీ అనిపించింది. సో అదే మరి లెక్క. ఇక్కడ చూస్తే ఒక టీం అయితే ప్రైజ్ మనీ గెలుస్తుంది, అంటే ఒక మనీ గెలుస్తుంది 15,000 మనీ. సో వాళ్ళ నుండి మీకు హ్యాంపర్ కావాలన్నా, అంటే మన నిఖిల్ టీం గెలుస్తుంది. గెలిచిన తర్వాత మీకు హ్యాంపర్ కావాలన్నా, గిఫ్ట్ మనీ ప్రైజ్ మనీకి యాడ్ చేయాలంటే వాళ్ళు ఆలోచించుకొని ప్రైజ్ మనీకి యాడ్ చేసుకుంటే మేలు అని చెప్తారనమాట. సో అయిపోయింది అడిగారికి. నెక్స్ట్ అనదర్ సేవింగ్ అయితే ఇక్కడ వచ్చి బాక్స్ ఉంటుంది అనమాట. ఆ బాక్స్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఫ్రూట్స్ ఉంటాయన్నమాట. ఫ్రూట్స్ ఎవరికైతే గ్రీన్ ఫ్రూట్ వస్తుందో వాళ్ళు సేఫ్, ఎవరికైతే రెడ్ ఫ్రూట్ వస్తుందో వాళ్ళు అన్సేఫ్ అనమాట. ఫస్ట్ వచ్చి మన దాంట్లో సీత ఫస్ట్ ఓపెన్ చేయగానే సేఫ్ గ్రీన్ ఉంది కదా, మన స్పైసీగా చేసుకుంటారు కదా, ఆ గ్రీన్ వస్తుంది అనమాట. సేఫ్ అయిపోద్ది. వాటి పేర్లు అంతా మనకి క్యాప్సికమ్, వాటి పేర్లు అనుకోద్ది. ఇప్పుడు తర్వాత వచ్చి పృథ్వీ కూడా గ్రీన్ వస్తుంది, సేఫ్. ఇద్దరు సేఫ్ అయిపోతారు. ఇంకా మిలియన్ అయితే ఆదిత్య అండ్ శేఖర్ భాష. ఇక్కడే ట్విస్ట్. అసలు బిగ్ బాస్ ఎవరిని కాపాడడానికి ఈ ప్లాన్ వేసాడో మనకే తెలియదు. అదేమంటే ట్విస్ట్ అంటాడు, టర్న్స్ అంటాడు, ఏమంటే అంటాడు. బిగ్ బాస్ చరిత్రలో, అంటే ఈ 8 seasonsలో ద వరస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ ఎలిమినేషన్. ఇది వరస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ ఎలిమినేషను. ఎవ్వరూ అయితే ఊహించలేదు శేఖర్ భాష వెళ్ళిపోతారని. కానీ ఇక్కడ హౌస్ మేట్స్ ఇచ్చిన రీజన్స్ ప్రతి ఒక్కరూ సేఫ్ గేమ్ అయితే ఆడారు. ప్రతి ఒక్కరు ఏం చెప్తున్నారు, శేఖర్ భాష డౌన్ అయిపోయాడు. ఎవరికైనా డౌన్ అయిపోయాడంటే ఆ టైంలో ఖచ్చితంగా డౌన్ అవుతారు. ఎందుకంటే తన వైఫ్ ఎలా ఉందో, బాగా ఎలా ఉన్నాడో కొంచెం ఉంటే తనకి కొంచెం సేఫ్ అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాక్ అవుతాడు. ఎందుకు ఒక్కరు కూడా ఒక్క రీజన్ చెప్పలేదు. ఎందుకు ఇక్కడ బిగ్ బాస్ ట్రోఫీ గెలిచి బాబుకి గిఫ్ట్ ఇవ్వగలడు కదా అని చెప్పి ఒక్కరు కూడా అలాంటి పాయింట్ ఎత్తలేకపోయారు. అందరూ వచ్చి తను డౌన్ అయిపోయాడు, బాబు దగ్గర బాగుంటుంది, డౌన్ అయిపోయాడు, ఫ్యామిలీ దగ్గర బాగుంటుంది, ఇవంతా సేఫ్ గేమ్స్. ఒక్క సీత మాత్రం శేఖర్ భాష కేసి రీజన్ చెప్పింది. అంటే రీజన్ అంటే ఇంట్లో లేకపోతే, అంటే శేఖర్ భాష ఇంట్లో లేకపోతే ఉన్నట్టున్నదు అని చెప్పి ఒక పాయింట్ చెప్తుంది, మంచి పాయింట్ చెప్తుంది. అలా అన్నమాట. ఏదో ట్విస్ట్ అని చెప్పి బిగ్ బాస్ హౌస్ మేట్స్కి ఇది ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత మన శేఖర్ భాష బలైపోయాడు. ఖచ్చితంగా ఇదైతే పృథ్వీని సేవ్ చేయడానికే, ఆదిత్యాన్ని పృథ్వీని సేవ్ చేయడానికే. ఇప్పుడు పృథ్వీ అంటే ఓకే, కంటెంట్ ఇస్తున్నాడు, చేస్తున్నాడు, బట్ ఆదిత్య ఎందుకని? ఖచ్చితంగా హౌస్ మేట్స్ శేఖర్ భాషకి ఇవ్వాలని తెలుసు. బిగ్ బాస్ అయితే కరెక్ట్గా గట్టిగా మంచి ప్లాన్ వేసి చేశాడు అనమాట ఇదైతే. అది నా ఒపీనియన్. సో ఈ బిగ్ బాస్ 8 డెసిషన్స్, బిగ్ బాస్ మేకర్స్ ఆడే నాటకంలో మంచి కంటెస్టెంట్స్ అయితే బలైపోతున్నారు. సో ఇదైతే ఖచ్చితంగా, అంటే నేనైతే శేఖర్ భాష స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని చెప్పను, ఎక్స్ట్రీమ్ కంటెస్టెంట్ అని చెప్పను, బట్ ఓకే గుడ్ కంటెస్టెంట్. అంటే ఇంకా ఛాన్స్ ఉంది, చాలా ఉంది బిగ్ బాస్. సో దీంట్లో ఇంకా చెత్త కంటెస్టెంట్స్ ఉన్నారు. ఒక పృథ్వీ కానీ, ఆదిత్య కానీ, తర్వాత సోనియా కానీ, వీళ్ళంతా తుప్పాల్సి ఏం ఆడట్లేదు. ఊరికి చూపించుకోవడం తప్ప ఏం ఆడట్లేదు. అంటే గేమ్ లేదు, ఏమీ లేదు. ఏదో బాగా సోనియా అయితే అసలు వరస్ట్. ఎందుకంటే బాగా నీట్గా రెడీ అయ్యి ఆడ కూర్చొని అందరినీ పోక్ చేయడం.
వాళ్ళు చేయలేదు వీళ్ళు చేయలేదు, ఇలాంటి వాళ్ళు ఎందుకు సేవ్ చేస్తాడు బిగ్ బాస్. ఇంకా ఫస్ట్ ప్రేరణ వస్తుంది అనమాట. ప్రేరణ వచ్చి ఆదిత్యకి పూలమాల వేసి అక్కడ పూలమాల వేసి ఎవరైతే వేస్తారో అంటే హౌస్లో ఎవరు ఉన్నారో వాళ్ళకి పూలమాల వేయాలి. అది బిగ్ బాస్ పెట్టిన ట్విస్ట్. ఫస్ట్ ప్రేరణ వస్తుంది. ప్రేరణ వచ్చి మన ఆదిత్యకి మాలేసి ఎందుకో మన శేఖర్ భాష డౌన్ అయిపోయాడు. బికాస్ ఆఫ్ దట్ రీజన్ ఎమోషనల్. ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఎమోషనల్ డౌన్ అయిపోతాడేమో అని అంటే ఆదిత్యానికి సపోర్ట్ చేసి హౌస్లో ఉండాలనుకుంటున్నాను అని చెప్పి చెప్తున్నాను. విష్ణుప్రియ వస్తుంది. నాది కూడా సేమ్ రీజనే అంటది. చెప్పుకోవడానికి ఏం లేదు. మణికంఠ వస్తుంది. మణికంఠ వచ్చి నాకైతే ఆదిత్యానతో పర్సనల్ అటాచ్మెంట్ హైగా ఉంది, సో అందుకని నేను ఆదిత్యాన్ని ఉండాలనుకుంటున్నాను కంపారిటివ్లీ శేఖర్ భాష అన్న. శేఖర్ భాష అన్న ఇక్కడ పాయింట్ అయితే అది కాదు. ఏంటంటే శేఖర్ భాష అన్న అప్పుడప్పుడు వచ్చి మన మణికంఠాన్ని విసిగిస్తాడు అనమాట. అంటే ఇతనికి ఎలా ఉండాలంటే స్ట్రిక్ట్గా అసలు మాట్లాడకుండా ఏదో అంటే తన గురించి మంచిగా చెప్పుకున్నట్టుగా మాట్లాడాలి. అంటే ఇప్పుడు శేఖర్ భాష వచ్చి మణికంఠకి ఒక జోక్ చెప్పాడు, అది ఇరిటేషన్గా అనిపిస్తుంది అనమాట. సో అందుకనే నాకు తెలిసి శేఖర్ భాష అని వేయలేదు, ఆదిత్యాన్ని వేసాడు. అయిపోయింది, ఫినిష్ అంతే. నెక్స్ట్ సోనియా వస్తుంది. సోనియా వచ్చి ఈమెకేదో పెద్ద గేమ్ స్పిరిట్ ఉన్నట్టు గేమ్ స్పిరిట్ లేదు మన శేఖర్ భాషకి. ఆదిత్యాన్ని వచ్చి ఇంకా ఛాన్స్ రాలేదు, బట్ వస్తే బాగా గేమ్ ఆడాలా పట్టాలా చేయాలా అని ఒక పట్టుదల ఉంది. అది చెప్తున్నమాట. నీకేం నేర్చింది కదా, నీకేం నేర్చింది, నీకు అసలు ఉంది గేమ్ స్పిరిట్. నెక్స్ట్ వచ్చి యష్మి గౌడ వస్తుంది. యష్మి గౌడ వచ్చి హౌస్లో అయినా గేమ్లో అయినా ఎక్కడైనా సరే యాక్టివ్గా ఉండేది మన ఆదిత్య అన్న. శేఖర్ భాష అన్న ఇక్కడ ఎక్కడో తగ్గినట్టు కనిపిస్తుంది నాకు, తక్కువగా ఉన్నాడని. అందుకని నేనైతే ఆదిత్య అన్న హౌస్లో ఉండాలనుకుంటున్నాను అంటాను. నెక్స్ట్ వచ్చి పృథ్వీ వచ్చి నెక్స్ట్ ఫస్ట్ వీక్లో ఉన్నట్టుగా లేడు శేఖర్ భాష అన్న. పోయే కొద్ది డౌన్ అయిపోతున్నాడు ఎమోషనల్ గాను, మరి ఏదన్నా తెలియదు. అభయ్ అన్న అట్లా కాదు. అభయ్ అన్న ఒకవేళ ఒంటరిగా ఉన్నా కానీ తన స్టాండ్ గేమ్లో ఉంటాడు, పట్టాలు చేయాలని అనుకుంటాడు అందుకని చెప్తాను అనమాట. ఆపర్చునిటీ అయితే నేను ఇవ్వలేకపోయాను, బట్ తనకి అయితే ఆ పట్టుదల ఉంది అని చెప్పని యష్మి కూడా చెప్తాను. తర్వాత అభయ్ వస్తాడు. అభయ్ వచ్చి శేఖర్ భాష చాలా డిస్టర్బ్ అయిపోయాడు, అది చెప్తాను అనమాట. నెక్స్ట్ వచ్చి నైనిక వస్తుంది. నైనిక వచ్చి టాస్క్లో పార్టిసిపేషన్ అంతగా ఉండదు మన ఆదిత్యలో. టాస్క్లో పార్టిసిపేషన్ బాగుంటుంది ఎవరికి ఆదిత్యది. మన శేఖర్ భాషలో వచ్చి కొంచెం తక్కువగా ఉంటుంది. అలానే అతను కొంచెం ఎమోషనల్గా డౌన్ అయిపోయాడు అని చెప్పి చెప్తాను అనమాట. నెక్స్ట్ నబీల్ వచ్చి ఆదిత్యకి వేసి ఇది కూడా సేమ్ లేదండి. అక్కడ పృథ్వీ అని చెప్పినట్టు ఎమోషనల్ అయితే బాగా డౌన్ అయిపోయాడు, వీక్ బై వీక్ అయిపోతున్నాడు. ఇంకా ఫ్యూచర్లో ఎలా ఉంటాడో కూడా తెలియదు అని చెప్పని చెప్తాను అనమాట. నెక్స్ట్ వచ్చి నిఖిల్ వచ్చి చాలా డల్ అయిపోయాడు. ఆ తర్వాత స్పోర్టివ్నెస్ అయితే మన ఆదిత్యాన్ని కంటే నిఖిల్ శేఖర్ భాషలో స్పోర్టివ్నెస్ తక్కువగా ఉంది అని చెప్పని చెప్తాను అనమాట. నెక్స్ట్ సీత వచ్చి మన శేఖర్ భాష వేసి శేఖర్ భాష లేకుండా ఇల్లు చూడగలమా అని నాకు అనిపిస్తుంది, అందుకే నేను శేఖర్ భాష ఉండాలనుకుంటున్నాను అని చెప్తాను అనమాట. తను ఒక్కటే ఆ రోజు అయితే జెన్యున్గా ఆడిన ప్లేయర్. నెక్స్ట్ వచ్చి ఫైనల్గా అన్ఎక్స్పెక్టెడ్ ఎలిమినేషన్గా నేనైతే సీక్రెట్ రూమ్ని ఎక్స్పెక్ట్ చేశాను. మనకి చాలా వీడియోస్ వచ్చాయి. అసలు నా తెలిసి అయితే ఈ సీజన్లో సీక్రెట్ రూమ్ అయితే ఉండదు, ఎందుకంటే ఇంకా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఉన్నవాళ్ళను పంపించేదానికే ట్రై చేస్తాడు. అంటే ఎవడు సీక్రెట్ రూమ్ ఉండడు, కాకపోతే వచ్చిన వాళ్ళలో ఎవరైనా ఒకటి దాపెట్టి పంపిస్తాడేమో, అంటే అంతకుమించి అయితే ఏం ఉండదు. సీక్రెట్ రూమ్ అయితే ఈ సీజన్లో ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఉంటే మాత్రం 2 సీక్రెట్ రూమ్ ఉంటాయి, లేకపోతే అసలు ఉండదు. తర్వాత వచ్చి నాకు పర్సనల్గా ఒక పాయింట్ అయితే నచ్చింది. మన శేఖర్ భాష జర్నీలో
తను చెప్పే ఒక పాయింట్ ఎమోషనల్ అయితే ప్రతి ఒక్కరిని కలిసింది. నాన్న అంటే మనకి ఎంత ఇష్టమో మనం నాన్న అయిన తర్వాత తెలుస్తుంది, అంతవరకు తెలియదు. అది మాత్రం ఎక్సలెంట్ సెంటెన్స్, ఎక్సలెంట్. మాత్రం అది ఎక్కడ కాపీ కొట్టాడు ఓన్గా చెప్పాడు అయితే తెలియదు. ప్రతి ఒక్క తండ్రిని కదిలించే వీడియో అది, మనసుని కదిలించే ఆ సెంటెన్స్ సూపర్. అంతే, నేను కూడా చాలా ఎమోషనల్ అయ్యాను దానికి మాత్రం, దానికి మాత్రం. ఇంకా ఒక బోర్డు పెట్టి యాజ్ యూజువల్గా ఎవరి ఫేక్ ఎవరి రియల్ చెప్తారనమాట. అంటే పోయేటప్పుడు ఒక బుదిబండి ఫస్ట్ రియల్, నెక్స్ట్ ఫేక్. రియల్లో వచ్చి సీత అని పెట్టరు, సీత అని, విష్ణువుని, ప్రేరణ అని ఈ ముగ్గురిని పెట్టి వీళ్ళైతే జెన్యూన్. ఫస్ట్ సీత గురించి చెప్తారు అనమాట. సీత అయితే జెన్యూన్, తను టాస్క్ ఎట్టాడద్దో ఎవరు చెప్పక్కర్లేదు, మీరే ఆల్రెడీ చెప్పారు. సీత టాస్క్ అంటే తీసేస్తుంది. అలాగే తను చాలా అంటే చాలా జెన్యూన్ ప్లేయర్, మాస్క్ లేకుండా ఆడుతుంది అనమాట. దాని తర్వాత విష్ణు రావగానే విష్ణు గురించి కూడా మీకు తెలుసు, తను చాలా ఇన్నోసెంట్. నేనేమో అనుకున్నాను బయట, బట్ చాలా ఇన్నోసెంట్, చాలా అంటే చాలా మంచిది. ఎలా బతుకుద్దో ఏమో అని చెప్తాను అనమాట. జస్ట్ లాస్ట్లో కామెడీ. నెక్స్ట్ వచ్చి ప్రేరణ అయితే తను గేమ్స్ కొన్ని దగ్గర నాకు నచ్చకపోయినా కొన్ని దగ్గరలో మాత్రం చాలా జెన్యున్గా యాక్టివ్గా ఉంటుంది ప్రతి దాంట్లో. సో నాకైతే అది నచ్చుతుంది. తను కూడా జెన్యున్ ప్లేయర్ అని ఇష్టం అనమాట. నెక్స్ట్ ఫేక్ ప్లేయర్స్. ఎక్స్పెక్ట్ చేసేది ఎవరు చెప్పు? మణికంఠ, సోనియా, వీళ్ళిద్దరిని ఎక్స్పెక్ట్ చేశా కానీ ఆదిత్యని ఎక్స్పెక్ట్ చేయాల. బట్ సోనియా అని చెప్పి 2 phases చెప్తారు. అంటే ఇప్పుడు చెప్పిన ఫేక్ అంతా 2 phases. ఫస్ట్ సోనియాని స్టార్టింగ్ చూసినప్పుడు తన స్మైల్ అనేది నా మనసును కదిలించింది అన్నది చెప్పాడు. అంటే తన స్మైల్ చూసి ఎంత ప్రశాంతంగా ఉంటుందో అని అనిపించింది. కానీ నెక్స్ట్ డే నామినేషన్స్ తెలిసింది ఆ ప్రతాపం, ఆ విశ్వరూపం. నాకు అక్కడ 2 phases, దానికి కంప్లీట్ చేంజ్ 2 phases నాకైతే అనిపించింది. తర్వాత మణికంఠ కూడా ఒక క్యాల్కులేటెడ్ మైండ్ తనది. అంటే తను చూపించే ఒక ఎమోషనల్ ఇవంతా ఒక ఫేస్ అయితే క్యాల్కులేటెడ్గా ఆడుతుంటాడు ప్రతిదీ, అది ఒక ఫేస్ అని చెప్తాను అనమాట. నెక్స్ట్ ఆదిత్య గురించి దీన్ని నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఏంటంటే ఆదిత్యని నన్ను నామినేట్ చేసినప్పుడు 2-3 సార్లు నేనైతే గమ్ముగా ఉండాలి. నేను ఆదిత్య ఒక్కసారి నామినేట్ చేసిన దానికి మా మధ్య క్లాషెస్ వచ్చేవి. సో ఇది నాకైతే నచ్చలేదు అని చెప్పి ఫేక్ వేస్తాను. ఇది ఈ వీడియోలో. అంతే ఫ్రెండ్స్, నాకైతే చాలా అంటే చాలా బాధాకరమైన విషయం ఏంటంటే మంచి కంటెస్టెంట్స్ని ఎలిమినేట్ చేసేస్తున్నారే అనే బాధ. మనకి తెలిసిన బేబక్క అంటే ఒక్క ఛాన్స్ బేబక్కకి ఇచ్చినట్టే బాగా మళ్ళీ రన్ అయిపోయింది. అలాగే శేఖర్ భాష కూడా ఇద్దరు మంచి కంటెస్టెంట్సే. చెత్త కంటెస్టెంట్స్ని ఇంట్లో పెట్టుకొని మంచి కంటెస్టెంట్స్ని ఒక్కొక్కరిని బయట దోసేస్తున్నారు. సో ఇది బిగ్ బాస్, ఇది స్ట్రాటజీ, ఇది ప్లాన్, ఇది ట్విస్ట్, ఇది టర్న్స్ అని చెప్పి ఇది చేస్తున్నాడు. నేనైతే డిసప్పాయింట్ అయ్యాను ఈ ఎపిసోడ్, ఈ ఎలిమినేషన్, దీంట్లో. ఇంకా మనం చూస్తే ఎలిమినేషన్ అనాలిసిస్. శేఖర్ భాషని ఎందుకు బయటికి పంపించుంటాడు? అంటే నేను అనుకోవడం, తను అంటే వాళ్ళ మదర్కైనా, అంటే వాళ్ళ వైఫ్కైనా వాళ్ళ బాబుకైనా ఏదో కొంచెం అటు ఇటు హెల్త్ ఉండొచ్చు అని నా ఒపీనియన్. అలాగే శేఖర్ భాష అక్కడ ఉండడానికి, అక్కడ ఉంటే వాళ్ళకి బాగుంటుందని అదొక రీజన్ కూడా ఉండొచ్చు. తర్వాత బిగ్ బాస్ ప్లాన్ చేసినట్టు చిన్నోడిని బయటకు పంపించకూడదు, ఆదిత్యాన్ని బయటకు పంపించకూడదు, వాళ్ళు ఉండాలి, ఏదో ఆ ప్లాన్ వల్లైనా ఉండొచ్చు. సో నేను అనుకోవడం బిగ్ బాస్ తీసుకున్న డెసిషన్ని ఎవరు మార్చలేరు. సో కావాలనే చేస్తున్నాడు బిగ్ బాస్ అని అనుకుంటారు, కానీ ఏదో ఒక రీజన్ లేకుండా అయితే చేయడు, ఖచ్చితంగా చేసుకుంటాడు. ఎమోషనల్గా మన శేఖర్ భాష డౌన్ అయిపోతుంటాడు. అందుకనే ఈ డెసిషన్ తీసుకున్నారేమో అని నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏదో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నిజంగానే ఈ ఎలిమినేషన్ యాజ్ పర్ ద ప్రాసెస్ జరిగిందా? బట్
కావాలనే మన బిగ్ బాస్ మేకర్స్ శేఖర్ భాషని అక్కడ అవసరం అని చెప్పి పంపించారా? కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియోలో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.